అంత బానే నానే చెల్లె వచ్చే ముందు ఒక ఫోన్ చేస్తే నీ బావని పంపించేదాన్ని కదా. అక్క ఈ వర్షంలో బావనేం వెళ్ళవాలని ర్యాపిడో బుక్ చేసుకున్నా అక్క. సరే గాని చెల్లె నాన్న బాగున్నాడా? బానే ఉన్నాడు అక్క. బావా బాగున్నావా? బానే ఉన్నా కళ్యాణి. అక్క పాపేదే? పాప ఇంట్లో పడుకునేదే ఇంకా లేవలేదు. అవునే అక్క అందరు కనబడుతున్నారు గాని కార్తీక్ బావ కనబడట్లేదండి. కార్తీక్ కాలేజీకి వెళ్ళిండే చెల్లె మధ్యాహ్నం వరకు వస్తాడు. చిన్న కోడలా బాగేనా? బాగున్నా అత్తమ్మ మీరు బాగున్నారా? బానే ఉన్న కోడలా బయట ఉంది ఎందుకు మాట్లాడతా లోపలరా. హాయ్ కార్తీక్. హాయ్ కావ్య. వావ్ డ్రెస్ బాగుంది. థ్యాంక్ యూ కార్తీక్. మొత్తానికి అయితే బతుకమ్మ దసరా ఫెస్టివల్స్ మస్తు హ్యాపీగా గడిచినాయి కదా. అవును కార్తీక్ బాగుంది. ఇంకా ఏముంది హాలిడేస్ అయిపోయింది మళ్ళీ కాలేజ్ పోవాలి. నువ్వు కూడా కరెక్టే కానీ మరి రోజు కాలేజ్కి పోయి పోయి బోర్ కొడతలేదా? ఇవాళ బంక్ కొడదాం కదా. ఏంది కాలేజ్ బంక్ కొడతావా? కాలేజ్ బంక్ కొట్టి ఎటు పోతావు? వరంగల్ వేయి స్తంభాలు భద్రకాళి కిలా వరంగల్ ఇవన్నీ కాకుండా మధ్యాహ్నం మంచిగా లంచ్ చేసి మ్యాట్నీకి ఎస్టూలో ఒక సినిమా పోయి సాయంత్రం కల్లా ఇంటికి వచ్చేద్దాం. ఏంది సినిమాకా? నీ బండి మీద వచ్చుడే ఎక్కువ అట్లాంటివి తిరుగుదాం అని అంటున్నావా? నీ బండి మీద వచ్చి తిరుగుతానని చెప్పి మా అన్నకి తెలిసింది అనుకో నన్ను చంపి బొంద పెడతాడు మా అన్న. అయినా మనం తిరిగే విషయం మీ అన్నకి ఎట్లా తెలుస్తుంది చెప్పు? ఆ చున్నీనే స్కార్ఫ్ లా కట్టుకుంటే అయిపోయా. నాకంత సీన్ లేదు. ఫస్ట్ నువ్వు బండిది కాలేజ్ దగ్గర డ్రాప్ చేయి నన్ను. బా ప్లీజ్ కావ్య వాళ్ళు ఒక్కరోజు బంక్ కొట్టు రాదు. ఆడా నేను కాలేజ్కి పోకపోతే మా అన్నకి మెసేజ్ పోతుంది. నువ్వు చక్కగా బండి తీస్తావా లేకపోతే ఆటో పోవాలా? సర్లే కాలేజ్లో డ్రాప్ చేస్తారా ఇక. ఇట్లన్నో బాగుంది గుడ్ బాయ్వి.